ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఒక మనిషి తప్పు చేయడు, ఒప్పు చేస్తాడు. అంటే మంచి, చెడు విచక్షణ ఉంటుంది. మనల్ని మనం సేఫ్టీగా ఉంచుకుంటాం. మనం మనకు ప్రమాదం కలగకుండా మనం రక్షించుకుంటాం. అట్లుంటాం. మంచిగుండేలా చూసుకుంటాం. అంతేగాని మంచిగుండేలా చూసుకోవడం లేదు. ప్రమాదం కలగకుండా కూడా చూసుకోవడం లేదు. మంచిగా ఉండటం లేదు. ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తాడనుకో, ఈ రెండిటిగా ఉందనుకున్నా. అప్పుడు ఎలా ఉంటుంది? కదా! అగో అలా అన్నమాట. మీరొక కంటెంట్ చెప్పేటప్పుడు మంచి, చెడు ఈ 2 విచక్షణ ఉండద్దనమాట. ఉండకుండా వ్యవహరించాలి. అంటే ఇప్పుడు పిచ్చోడున్నాడు. వాడికి మంచి లేదు, చెడు లేదు. బరిబతిగా ఉంటాడు. బట్టలిప్పేసుకొని తిరుగుతాడు. రోడ్డు మీదనే అసభ్యమైన పనులు చేస్తాడు. ఇప్పుడు జంతువుని కుక్క జనం ముందే శృంగారం చేస్తుంది. మనిషి చేస్తాడా? చేయడు. సేఫ్టీగా గదిలో చేస్తాడు. జనం ముందు బట్టలేసుకొని మామూలుగా ఉంటాడు. కానీ కుక్కలు జనం ముందు చేస్తాయి. అంటే దానికి మంచి, చెడు తెలవదన్నట్టు. అదే మనిషి చేస్తే అవలగాడు అంటారు కదా! అట్లా అన్నమాట. మంచి కానీ చెడు కాకుండా మంచిగా ఉండకుండా మనిషి వ్యవహరిస్తే పిచ్చోడు అంటారు, అవలగాడు అంటారు కదా! అవలగాడు, వెర్రోడు అంటారు కదా! అట్లా అన్నట్టు మీరు ఒక కంటెంట్‌ని ఈ విధంగా తీసుకొని చెప్పండి. ఇలాగే ఆలోచించండి, ఇలాగే మాట్లాడండి, ఇలాగే చెప్పండి. ఇలా చెప్తే అదొక సైకో లాంటిదనమాట. కానీ ఇలా చెప్తేనే మీరు సైకోలాగా చెప్తేనే చెప్పగలుగుతారు. కాకపోతే దీన్ని పాజిటివ్‌గా చెప్పండి. పాజిటివ్‌గా చెప్పండి. చెప్తే ఈ ధోరణి జనాలకు నచ్చుతుందనమాట. వేరే వాళ్ళ క్రైమ్ న్యూస్ అవి ఇవి టీవీలో చూసి అయినా సరే వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి ఇలా చెప్పండి. అప్పుడు జనాలు ఇష్టపడతారనమాట. ఇంట్రెస్ట్‌గా ఉంటది. అలాగే వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక కొత్త భాష ఉన్నది. కొత్త భాష మనకు తెలుసా? మాకు తెలియని భాష. లేదా తెలియని సినిమా అది. తెలియని భాషలు. అవి ఎట్లా తెలుసుకుంటాం? మనం తెలుసుకోలేం. ఈ భాషను తెలవదు, దాని భావం తెలవదు, దాని అర్థం తెలవదు, అక్షరాలు తెలవయి, ఏమీ తెలియవు. కాబట్టి వాటిని వినము, మనం చూడము. ఒక తెలుగు మాత్రమే తెలుస్తుంది కాబట్టి తెలుగునే చూస్తాం, తెలుగునే వింటాం, తెలుగే అర్థమైద్ది. తెలుగులోనే మాట్లాడతాం. కానీ తెలియని భాషలో మాట్లాడాలి. ఆ! అంటే మాట్లాడలేము. మనకు అవసరం లేదు కాబట్టి. తెలియని భాషను మాట్లాడలేము కదా! అట్లనే తెలియని భాషను మనం క్రియేట్ చేయలేము కదా! తెలియని భాషను తెలుసుకోలేము, దాంట్లో మాట్లాడలేము. అవన్నీ లేవు కదా! కానీ మీరు ఒక కంటెంట్‌ని తెలియని భాషగా ఎలా అయితే తెలియకుండా మాట్లాడతారో అలా మాట్లాడాలి. అంటే ఒక పిచ్చిగా ఉన్నట్టు కదా! ఆ విధంగా వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి తెలిసి మాట్లాడకండి. మన తెలుగులో మాట్లాడినట్టు. లేదా వేరే భాషను తెలియని భాషను మన భాషలో చెప్పినట్టు చెప్పకండి. మన భాషలో చెప్తే మనం మనం తెలిసి చెప్పినట్టే అయితది. కాబట్టి చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. తెలియకుండానే చెప్పాలి. తెలియని భాషలో చెప్తే ఎలా ఉంటుంది? అలా చెప్పాలి. తెలియని భాషను చెప్పినట్టు ఉండాలి. అంటే 2 చెప్పడము, తెలియని భాష 2 తెలియనియి కదా! ఆ విధంగా మాట్లాడండి కెమెరా ముందు. అలా మాట్లాడితే జనానికి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, అయస్కాంతానికి దిక్సూచి వైపు తిరుగుతది కదా! అలా మనం ఉండద్దు. అంటే కెమెరాకు మనకు అలాంటి సంబంధం ఉంటది. కానీ అలా ఉండద్దు. అంటే అయస్కాంతం దిక్సూచిని ఆకర్షించదు. దిక్సూచి వైపు అయస్కాంతం తిరగదు. అప్పుడు ఎలా ఉంటుంది? అట్లా కెమెరాకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు. అంటే కెమెరా మనల్ని దృష్టిలో పెట్టుకొని ఉండొద్దు. తీయొద్దు. మనం కెమెరాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడద్దు. కెమెరాకు మనకు సంబంధం ఉండదు. మనతో కెమెరాకు సంబంధం ఉండదు. అలా కెమెరా ముందు మాట్లాడాలనమాట. అంటే మన ప్రభావం, మన మనసులోని ఆలోచన, భావం, ఆలోచన, అనుభవం, అనుభూతి, శరీరం ఏది కూడా కెమెరాకు మీట్ కావద్దు. కాంటాక్ట్ ఉండద్దన్నట్టు. విన్నావా? అట్లా అనమాట. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంటదా మనిషికి? దాన్ని కోల్పోతే ఎట్లుంటది మనిషి? అలా కెమెరాను మనం కోల్పోవాలంట. కోల్పోయి మీరు మాట్లాడాలి తప్ప కెమెరాను ఉద్దేశించి ఏ భావము, ఆలోచన ఏది టాలీ అవ్వదు కెమెరాకు మీరు. శరీరము, మనసు, ముఖం ఇది. అలా మాట్లాడండి ఒక విషయాన్ని గురించి. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటది వినేవాళ్ళకి. కానీ ఇక్కడ ఏది టాలీ అవ్వదు మరి కెమెరాకు. కెమెరా మీకు టాలీ అవ్వదు. మీరు కెమెరాకి టాలీ అవ్వద్దు. అప్పుడే బావుంటది కంటెంట్ చెప్పేప్పుడు. ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, మనం ఇప్పుడు ఒక చీకట్లో ఏడంతస్తుల బంగ్లాలో ఉన్నామనుకో, పెద్దగా అరుస్తాం కదా! అది విచక్షణ కోల్పోతాం. అప్పుడే అలా అరవడం జరుగుతదనమాట. మనం అరవం అది. విచక్షణ కోల్పోయి అలా అరుస్తాం కదా! భయంతో అరుస్తాం కదా! కేకలు పెడతాం. అదే జనంలో అరుస్తామా? చుట్టూ 10 మంది ఉన్నారు పొద్దున. అలా అరుస్తామా? అరవం కదా! కంట్రోల్‌లో ఉంటాం కదా! కానీ అలాంటి స్థితిలో కూడా అరిచినంటే వాడు పిచ్చోడనో, వెర్రోడో, ఎడ్డోడో, జబ్బు, రోగం అనుకుంటాం కదా! మానసికంగా ఎదిగినోడు అనుకుంటాం కదా! కానీ అలాగే మాట్లాడంటారు. అంటే విచక్షణ ఉండద్దు. అలా మీరు వెర్రిగా అరిస్తే ఎలా ఉంటుందో అలా పబ్లిక్‌లో కూడా మీరు అలా వెర్రిగా అరిచారనుకో అది ఎలా ఉంటుంది? వెర్రివాడు అంటారు కదా! ఒక కెమెరా ముందు ఒక కంటెంట్‌ను అలా మాట్లాడాలి. అలాగే ఒక కంటెంట్‌ని ఎలా చెప్పాలంటే మనం ఉనికిని కోల్పోవాలి. ఉనికిని అంటే ఇప్పుడు మనిషి చనిపోయిండనుకో
మళ్ళీ తిరిగి బతకడిగ. ఇంక దాన్నే చావంటారు గదా! మన ఉనికిని కోల్పోతాం ఇగ. మళ్ళా రాము, తిరిగి రాము. కాబట్టి మనం చావడానికి భయపడతాం. ఆ! అట్లా అనమాట. అలాగే అన్నం తింటాం. కానీ స్వీట్ తింటాం గానీ విషం తింటామా? తినం. ఎందుకంటే విషం తింటే చనిపోతాం. మన ఉనికిని కోల్పోతాం. అలాగే సముద్రంలో పోయినాం. పోయిన తర్వాత దూరం పోతే మళ్ళీ తిరిగి భూమికి రావడం ఉండదు. ఎందుకంటే సముద్రం మహాసముద్రం గదా! భూమి ఎటున్నదో తెలవదు. కాబట్టి భూమి మనకు తెలిసే వరకు మాత్రమే పోతాం. భూమి గుర్తుండే వరకే పోతామనమాట. అయినా ఇంకా లోపల పోతే ఇగ భూమి ఎటున్నదో తెలవదు. తప్పిపోతాం. మళ్ళా రాలేం గదా! కానీ ఒక కంటెంట్ అది అలా ఉనికిని కోల్పోయి చెప్పాలనమాట. ఓకే. ఉనికితో చెప్పొద్దు. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి ఉనికిని కోల్పోయి చెప్పాలనమాట. అప్పుడే ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇంట్రెస్ట్‌గా చెప్తా ఉన్నంటే అలా చెప్తేనే ఇంట్రెస్ట్‌గా ఉంటది వినేవాళ్ళకి. ఒక పాట ఎలా పాడాలి అంటే జెన్యూన్‌గా పాడాలి. ఉదాహరణకు భవిష్యత్తు జరగబోయేది చెప్పిండనుకో, అదే కదా జ్యోతిష్యం. అలాగే జరిగింది చెప్పిండు. ఆయనకు తెలవదో తెలవది. మరి జరిగింది చెప్పిండో, జరగబోయేది చెప్పిండు తెలియకుండానే. అదే కదా జ్యోతిష్యం అంటే. ఒక పాట అలా పాడాలి. అంతేగాని మనం ఒక ప్లాన్ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారము అనుకోని దాని ఆధారంగా పాడితే మాత్రం వినసొంపుగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి బీటెక్ చదివిండు. కానీ అందరూ చేస్తారు. బీటెక్ చదివినాక అందరూ బీటెక్ లెక్కలు చేయడం మాట్లాడతారు. కానీ ఒకతను చదువుకోలే. చదివే రాదు ఆయనకు. అయినా ఇంగ్లీష్‌లో మాట్లాడుతాండు. బీటెక్, ఎంటెక్ లెక్కలు చేస్తాడు. ఎలా చేస్తాడు? సాధ్యమేనా? అలా చేస్తే ఎలా ఉంటది? గ్రేట్ కదా! వింత కదా! పాట అలా పాడితేనే మ్యాజిక్‌గా ఉంటది. వినే వాళ్ళకి మంచిగుంటది. మనకు బావుంటది. అట్లా పాడితేనే. అది చాలా కష్టం గానీ అలా పాడగలిగితేనే బావుంటదనమాట పాట. వినసొంపుగా ఉంటది. పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు ఒక 7 అంతస్తుల బంగ్లా ఉన్నది. దాన్ని ఒంటి మేడ అంటారు. అంటే దానికి మెట్లు లేవు. ఎక్కడానికి ఏ కిటికీలు, గిటికీలు ఏమి లేవు. మరి ఎవరు ఎక్కలేరు కదా ఇగ. నిరాధారంగా ఉన్నది. కానీ దాని మీదకి ఒక వ్యక్తి ఎక్కి పైనున్నాడు. అంటే ఎలా ఎక్కిండు అతను? ఏదో ఒకటి పట్టుకొని ఎక్కిండు అని చెప్దామంటే ఏది లేదు ఆడ. మెట్లు లేవు, కిటికీలు లేవు, గోడలకు ఏ అంచులు లేవు. మరి అవి పట్టుకొని ఎక్కిండంటే అలా కూడా ఎక్కలేదు. 7 అంతస్తుల బంగ్లా ఎక్కిండు. ఎట్లా ఎక్కిండు? ఒక పాట అదనమాట. అంటే ఎలాంటి క్లూ ఉండద్దనమాట. అతను పాడిస్తాడు. ఆ పాట రావడానికి. మామూలుగా మనం క్లూ అంటే ఆధారంగా ఒత్తిడి పెట్టి ఎవరైనా వాడతారు. అనుకరించి కాపీ చేసి ఆధారంగానే వాడతాం. ఇలాంటియి ఎవ్వి లేవు. కానీ పాట పాడతాండు. అనుకరించి పాడినట్టే పాడతాడు. కానీ ఏ ఆధారం లేదు ఆడ. ఎలా పాడతాండో అది ఎలా వస్తుందో అదనమాట పాట అంటే. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇప్పుడు రోడ్డు మీద నీళ్ళు పోసినామనుకో నేల మీద. ఆ నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? ఎటు వంపు ఉంటే అటు అటు అట్లా ప్రవహిస్తాయి తప్ప మనం కావాలని ప్రవహించేలా చేయం కదా! గొంతు కూడా అంతే. మీరు స్లోగా పాడుతా ఉంటే స్లోగా పాడాలి. స్పీడ్‌లోనే స్లోగా పాడండి. అప్పుడు దానికదే ప్రవహిస్తా ఉంటది రాగమై. ఇట్లా ఇట్లా. అలా పాడండనమాట. అలా ప్రవహించేలాగా ప్రవహించుతూ ఉండండి. అప్పుడు మీరు అనుకున్న ట్యూన్ వస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సొంతంగా పాడడం కాదు. రాగమే అలా ప్రవహిస్తూ ఉంటది. నీరు కదా నేల మీద పోస్తే వంపు ఎక్కుతుంటే అటు 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 పాడుతూ ఉంటది కదా! అలా మీ రాగం ప్రవహిస్తూ ఉంటదనమాట. ఇది కూడా ఒక ప్రయోగం.